ఇది అందరూ ఎవరో అడుగుతున్నారు కదా, వందే మాతరాన్ని అడ్డుకున్నారు. వందే మాతరం పాడుతున్న సమయంలో జెండా వందనం తర్వాత వందే మాతరం వస్తున్న సమయంలో కాంగ్రెస్ ఆఫీస్లో సోనియా గాంధీ, ఖర్గే, ఆ పక్కన రాహుల్ గాంధీ వీళ్ళు ఉన్నారు. జెండా ఎగరేసిన అంతా జనగణమన అంతా అయిపోయిన తర్వాత వందే మాతరం గీతం స్టార్ట్ అయింది. అప్పటిదాకా ఏం లేదు. వందే మాతరం ఒక స్టాంజా అయిపోయిన తర్వాత ఎందుకో ఒక హడావుడి, ఒక 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 డిఫరెంట్ వాతావరణం వచ్చింది అక్కడ. సోనియా గాంధీ ఖర్గేకి చెప్తున్నారు, ఖర్గేకి ఎవరినో పిలిచిండు, రాహుల్ గాంధీ ఎవరినో అడుగుతున్నారు. ఇదంతా వందే మాతరం ఆపేయాలి, వందే మాతరం ఎందుకు వేసిరు అని అడుగుతున్నారని ఒకటి స్టార్ట్ అయింది. సో దీని మీద బీజేపీ సోనియా గాంధీ మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. వందే మాతరాన్ని అడ్డుకుంటారా, బహిరంగంగా అవమానించారు అని సోనియా గాంధీపై బీజేపీ ఆగ్రహం. ఆమె ఏమంటుంది, కాంగ్రెస్ ఏమంటుంది, దాన్ని ఎవరు అడ్డుకోలేదు, ఆ సైగ కేవలం కుర్చీ కోసం చేశారు అని కాంగ్రెస్ పార్టీ వివరణ ఇస్తున్నది. ఏమంటుంది, బీజేపీ విమర్శలను కాంగ్రెస్ ఖండించింది. వందే మాతరం గేయాన్ని ఆలపిస్తున్న సమయంలో ఖర్గే నిలబడి ఉన్నారు. ఆయనకు కుర్చీ వేయాలి అని మాత్రమే సోనియా సైగ చేశారు, అంతేకాని పూర్తి గేయాన్ని ఆపేయాలి అని ఆమె కోరలే. ఈ వివాదంపై స్పందించిన సీనియర్ నేత జైరాం రమేష్ 1937 అక్టోబర్ 28న కోల్కతాలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో వందే మాతరం గేయంలోని ప్రారంభ చరణాలు మాత్రమే ఆలపించాలి అని మహాత్మా గాంధీ, సర్దార్ పటేల్, రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి పెద్దలు నిర్ణయించారు. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యక్రమంలో కూడా వందే మాతరం ఆలపిస్తోంది. దీనిపైన వివాదం లేదు. వారు అంటే బీజేపీ సృష్టించారు అని స్పష్టం చేశారు. శనివారం నాటి కార్యక్రమంలో వందే మాతరం పూర్తి గేయాన్ని ఆలపించాం. అయితే ఢిల్లీలోని ఇందిరాభవన్లో నిర్వహించిన 15 ఆగస్టు కార్యక్రమంలో ఖర్గే మాట్లాడుతూ బీజేపీ, ఆర్ఎస్ఎస్లు ద్వేషాన్ని వ్యాపింపజేస్తున్నాయని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పథకాలకు ప్రధాని మోదీ పేర్లు మార్చేశారని, అలానే ఏదో ఒక రోజు జాతీయ జెండా కూడా మార్చేస్తారు అని విమర్శించారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే కుర్చీ లేదు, ఏం లేదు కన్నాడా. విషయం ఏంటంటే ఏదైతే మనం రెగ్యులర్గా స్కూళ్ళల్లో ఉన్నప్పుడు ప్రేయర్ చదివే దాంట్లో ఒక స్టాంజా ఉంటుంది. సో అది కాకుండా దానికి మిగతా స్టాంజాలు కూడా యాడ్ చేసి అక్కడ వినిపించారు. సో ఎప్పుడైతే మిగతాది స్టార్ట్ అయిందో అప్పుడు వీళ్ళు ఎందుకు వేసిరు అని అన్నట్టుగా అక్కడ కనబడ్డది ఆ వీడియో ఉండాలి కదా. ఒకసారి అది వీడియో వస్తే క్లారిటీ వస్తుంది. సో ఆ వీడియో అందరూ చాలామంది చూశారు, అందరికి క్లారిటీ ఉన్నది. సో ఆ వీడియోలో కుర్చీ కోసం అని వాళ్ళు అంటున్నారు, కానీ నేను అనుకోవడం అయితే నాకు కుర్చీలాగా కూడా ఏమనిపించలేదు. నేను అదే యాక్చువల్గా ఆ స్టాంజా, ఆ చరణం కాకుండా మిగతా చరణాలు ఎప్పుడైతే వాళ్ళు యాడ్ చేసిన వినిపించారో దాని మీద వాళ్ళు క్వశ్చన్ చేసినట్టుగా అనిపించింది. అందుకే ఇక్కడ జైరాం రమేష్ అన్నారు చూడండి, 1937 అక్టోబర్ 28న కోల్కతాలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో వందే మాతరం గేయంలోని ప్రారంభ చరణాలు మాత్రమే ఆలపించాలి అని మహాత్మా గాంధీ, సర్దార్ పటేల్, రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి పెద్దలు నిర్ణయించారు. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యక్రమంలో వందే మాతరం ఆలపిస్తోంది. దీనిపైన వివాదం లేదు. శనివారం నాటి కార్యక్రమంలో వందే మాతరం పూర్తి గేయాన్ని ఆలపించామని తెలిపారు. సో అది ఎప్పుడైతే టోటల్ వినిపించారో అప్పుడు వాళ్ళు ఏదో అబ్జెక్షన్ చెప్పినట్టున్నారు. మోదీ తన ఎర్రకోట ప్రసంగంలో కాంగ్రెస్ చేసిన పనులను కూడా తానే చేశాను అని చెప్పుకున్నారు. క్రెడిట్ను తన ఖాతాలో వేసుకున్నారు. అయితే అదృష్టం ఏంటంటే ప్రపంచాన్ని తానే సృష్టించాను అని మాత్రం చెప్పలేదట. ఆయనకు ఎవరు అలా చెప్పాలన్న సలహా కూడా ఇవ్వలేదేమో. ఎవరైనా ఇలాంటి సలహా ఇచ్చి ఉన్నా, ప్రధాని ప్రసంగ పాఠంలో చేర్చి ఉన్నా ఆయన ఈ ప్రపంచం తన వల్లే రక్షణ పొందుతోందని కూడా చెప్పేవారు అని ఖర్గే ఎద్దేవా చేసింది.